ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను తులసిరామ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పీర్జాదిగూడలో అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన. సీఎం కేసీఆర్ పేద కుటుంబాలకు బాసటగా నిలిచారంటూ ప్రశంసల జల్లు. పారిశుధ్య కార్మికులకు బాసట. పీపీ కిట్లను అందజేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ. రావిర్యాల దళిత గిరిజన దండోరా యాత్రకు భారీ సంఖ్యలో జరిగిన అల్మాస్గూడ కాంగ్రెస్ నేతలు. 1000 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ. భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైభవంగా పవిత్రోత్సవాలు. అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ. ఇక వివరాల్లోకి వెళ్తే, భద్రాద్రి రామయ్య సన్నిధిలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఈవేళ అగ్ని ప్రతిష్ఠ నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను బేడా మండపం వద్దకు తెచ్చి అగ్ని మథనం చేశారు. లక్ష్మణ సమేత సీతారాములకు స్వపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం హోమశాలలో అగ్ని ప్రతిష్ఠ చేశారు. అయితే ఈ నెల 22 వరకు పవిత్ర ఉత్సవాలు జరగనున్నందువల్ల నిత్య కళ్యాణాలను నిలిపివేశారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని పలు డివిజన్ల పరిధిలో పలు అభివృద్ధి పనులను మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో 44 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలను తెచ్చారన్నారు. ప్రతి పథకం పేదవారికి అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ శ్రీనివాసగుప్తా, మేయర్ వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ శివాగౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, పార్టీ అధ్యక్షులు దయాకర్ రెడ్డి పాల్గొన్నారు. 150 లక్షలతోటి మిర్దాజ్గూడ కార్పొరేషన్ల సిసి రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పార్కులు కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ప్రారంభించుకోవడం జరిగింది. దానికి పెద్ద గౌరవం మా మేయర్ కానీ, మా డిప్యూటీ మేయర్ కానీ, మా కార్పొరేటర్లు కానీ, మా కోఆప్షన్ మెంబర్లు కానీ అందరూ కూడా రాత్రి పగలు కష్టపడి పర్ఫెక్ట్గా అన్ని పనులు కూడా మిర్దాజ్గూడను మంచిగా అందంగా రోడ్లు, డ్రైనేజు, లైట్లతోటి తీర్చిదిద్దుతున్నారు. ఏది ఏమైనా మనం చూస్తున్నాము, తెలంగాణ రాష్ట్రం మన 7 సంవత్సరాల సంది మన సీఎం కానీ, మన మున్సిపల్ శాఖ మంత్రివర్యులు మున్సిపల్ ఎలక్షన్స్ అయిన వద్దుగా 1.5 ఇయర్లో కూడా కరోనా ఉన్నా కానీ ఒక 250 కోట్లతోటి మంచి అన్ని మున్సిపాలిటీల్లో కూడా మన మేడ్చల్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాం, పేదలకు దేశంలో ఎక్కడ లేని విధంగా మన రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఆసరా పింఛన్లు కానీ, అదే మాదిరిగా మన 16 తారీఖు నాడు హుజూరాబాద్లో దళిత బంధువు కూడా పెద్ద ఎత్తున ప్రారంభించుకోవడం జరిగింది. మనం చూస్తున్నాం, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు పెద్దగా, కానీ వాళ్ళ రాష్ట్రాలలో మన తెలంగాణలో జరిగిన ఇంప్లిమెంట్ అయ్యే స్కీమ్లన్నీ కూడా వాళ్ళ రాష్ట్రాలలో ఇంప్లిమెంట్ చేయమను. వీళ్ళకు కూడా 4-5 రాష్ట్రాలు ఉన్నాయి, కాంగ్రెస్ వాళ్ళకు 15 రాష్ట్రాలు ఉన్నాయి, వాళ్ళకు కూడా వాళ్ళ సీఎంలు ఉన్నారు. మన సీఎం చేసినట్టుగా
తాగునీరు కానీ సాగునీరు కానీ 24 గంటల కరెంటు కానీ ఆసరా పింఛన్లు కానీ రైతు బంధు కానీ దళిత బంధు కానీ ఇటువంటి స్కీమ్లు తీసుకొచ్చి చూపించమని కూడా నేను మీ మన మీడియా ముఖంగా నేను అందరికి కూడా మనవి చేస్తున్నా. ఎందుకంటే ఇంత పెద్ద ఆలోచన, ఇంత పెద్ద స్కీములు దళితులు మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పటిదాకా దళితులను వాళ్ళ ఓట్లు వాడుకున్నారు. వాళ్ళంతా ఓట్ బ్యాంక్ అంతా వాడుకొని అందులో మంత్రులు అయ్యారు, సీఎంలు అయ్యారు, పిఎంలు అయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు. కానీ వాళ్ళకు దళితులకు ఎవ్వరు కూడా ఆలోచన చేయలే. ₹1 అభివృద్ధి కోసం ఇస్తామని కూడా ఆలోచన కూడా రాలేదు. ఇప్పుడు మన సీఎంకు పెద్ద ఎత్తున ప్రతి దళిత కుటుంబానికి ఉద్యోగం ఉన్నా సరే, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా సరే, పెద్ద రిపోర్టర్ అయినా సరే వాళ్ళ ఇంటికి తప్పకుండా వాళ్ళ అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయలు ఇస్తాను కూడా ప్రకటన చేసిండు. గొప్ప మహానుభావుడు, గొప్ప మహాత్ముడు. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో జరుగుతున్న దళిత గిరిజన దండోరా యాత్రకు మహేశ్వరం నియోజకవర్గం అల్మాసుగూడ నుంచి కాంగ్రెస్ నేతలు భారీ సంఖ్యలో వెళ్లారు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేంద్రారెడ్డి ఆధ్వర్యంలో సుమారు 1000 ద్విచక్ర వాహనాలతో వేదిక దిశగా సాగిపోయారు. నియోజకవర్గంలో రాయిరాలలో సభ జరుగుతున్నది. దళిత దండోరా గిరిజనుల యాత్ర. ఈ యాత్రకు రేవంత్ రెడ్డి గారు, ఢిల్లీ నుంచి మాణిక్యం ఠాగూర్ గారు అందరూ విచ్చేస్తున్నారు. ఆ సభను విజయవంతం చేయడానికి మా యొక్క కృషి చేస్తున్నాం. మహేశ్వరం నియోజకవర్గం నుంచి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. 700 బైకులతోటి వెళ్ళడం జరుగుతుంది. దగ్గరికి ఠాగూర్ గారు మాకు ఘన స్వాగతం పలకడానికి అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్తున్నాం. అక్రమ కట్టడాల వల్ల మున్సిపాలిటీ ఆదాయానికి గండి పడుతోందంటూ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య చైర్మన్ రాపోలు రాములు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మేయర్, డిప్యూటీ మేయర్ భర్త, కార్పొరేటర్లు అక్రమ కట్టడాల ద్వారా వచ్చే సొమ్మును వాటాలు వేసుకుని పంచుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు. లక్షలాది రూపాయల ఆదాయం మన మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చింది. కానీ వీళ్ళు అడిగింది ఏంది, అసలు నువ్వు ఏమన్నా చేసుకో కానీ మాకు తెచ్చావు, మాకేం ఇస్తావు చెప్పు, నువ్వు ఏమన్నా చేసుకో, ఊరు నమ్ముకో కూడా పర్వాలేదు, మాకేంది చెప్పు అంటే 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసి 30 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే 16 లక్షల రూపాయలు చెక్కు రూపకంగా ఇచ్చింది. మేయర్ చేతికి స్వయంగా ఇచ్చిండు. ఆయన ఒక అసిస్టెంట్ సోమరాజు అని, వాడు అనాథరైజ్డ్ ఎంప్లాయీ, మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తుండి ఇట్లా దొంగ లెక్కలు చేస్తున్నట్టు వాడు తీసేస్తే మంత్రి మల్లారెడ్డికి చెప్పించుకొని పర్సనల్ అసిస్టెంట్గా పెట్టుకున్నాడు. ఆ పర్సనల్ అసిస్టెంట్ కూడా మున్సిపల్ ద్వారా జీతాలు. ఈ వ్యక్తి ద్వారా 16 లక్షలు ఒక 2 నెలల క్రితం చెక్ ఇచ్చారు. ఆ చెక్ కూడా మీకు నేను ఆ కాపీ కూడా ఇస్తాను. అయితే తీసుకొని నిన్న రిలీజ్ చేసుకున్నాను. క్యాష్ రిలీజ్ అయిపోయింది. సరే ఇక వాళ్ళు ఆ విధంగా అదొకటి చేసి పంచుకుంటున్నారు. మరి పంచుకున్నా లేదా దాని మీద ఏం జరుగుతుంది అనేది దాని వేరే విషయం. అదే కాకుండా చెంగిచెర్లలో సర్వే నెంబర్ 9 మన్భూమి వెంచర్ ఉంటుంది ముంగట. దానికి అప్రోచ్ రోడ్డు 40 ఫీట్లు ఉంటేనే హెచ్ఎండిఏలే అవకిస్తారు. ఆ మన్భూమి వాళ్ళు హెచ్ఎండిఏ పర్మిషన్ రావాలంటే ముందు నుంచి రోడ్డు రావాలంటే ఏంటి, ఆడ పార్క్ ఉంది, 900 గజాల పార్క్ గతంలో ఎప్పుడో చేసింది. ఆ పార్కులో నుంచి కావాలని చెప్పి ఇదే దొంగల కమిటీకి మళ్ళా వాళ్ళు అప్రోచ్ అయ్యి, లేకపోతే వీళ్ళు ఆడిపోయినా వాళ్ళు ఇంటికి వచ్చినా మొత్తం అనిపించారు. ఈ 900 గజాల ఆ పార్కును మన్భూమి వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళ దగ్గర 15 లక్షల రూపాయలు తీసుకున్నారు. 60 లక్షలు తీసుకున్నారు. అందులో డిప్యూటీ మేయర్ భర్త అయినటువంటి రవిగౌడ్ది ప్రధానమైనటువంటి పాత్ర. 60 లక్షలు తీసుకొని 30 లక్షలు కమిటీ పంచుకున్నది. 30 లక్షలు డిప్యూటీ మేయర్ ఉందా, ఇంకా ఎవరు తీసుకున్నారా, ఎవరు డిప్యూటీ మేయర్ అని కూడా అంటుంది, డిప్యూటీ మేయర్ భర్త. ఆ విధంగా ఇటువంటి అక్రమాలు జరుగుతుంది. అదే కాకుండా ఈ నోమా యాదగిరెడ్డి జనగాం ఎమ్మెల్యే
ప్రస్తుతం ఒక గ్రేట్ ప్రజాప్రతినిధి. ఆయన చింతల చెరువు అని ఉంది చెంగిచెర్లలో. ఆ చింతల చెరువు పక్కనే ఆయన కొంత ల్యాండ్ ఉన్నట్టుంది. అసలు ఆ చెరువు కట్టకు బఫర్ జోన్ అని ఇస్తారు, ఒక 25 మీటర్లు. ఆ బఫర్ జోన్ మొత్తం కబ్జా చేసేసి విచ్చలవిడిగా గృహ నిర్మాణం చేయాలి. ఆయన అంతా అధికారులను మేనేజ్ చేసుకుంటుంటే ఇంకా ఇదే కమిటీ మళ్ళీ పోయింది ఆయన దగ్గర కూడా. వీళ్ళు ప్రజలకు ఆదాయం వచ్చే మార్గం, మున్సిపాలిటీ డెవలప్మెంట్ అయ్యే పద్ధతి ఆలోచన చేస్తే అది ఎప్పుడో మానేసింది వాళ్ళు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్లో పాపన్న 371వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మాజీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, గౌడ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, బబ్లూ గౌడ్, మహేందర్ గౌడ్ పాల్గొన్నారు. జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే వర్యులు అన్నా అనగానే ఉన్నా అనే మనసున్న గొప్ప వ్యక్తి అన్న గోపన్న గారికి మా బోరబండ డివిజన్ తరఫున, బోరబండ ప్రజల తరఫున, టీఆర్ఎస్ నాయకుల తరఫున స్వాగతం, సుస్వాగతం. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ దళిత బహుజన మైనార్టీల కోసం దాదాపు ఆనాడు రాజుల కాలం నుంచి ఆనాడు యొక్క మొఘల్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. సామాన్య కుటుంబంలో పుట్టి సర్వాయి పాపన్న సామాన్య కుటుంబంలో పుట్టి దాదాపు కళ్ళు తీసుకునే కుటుంబంలో పుట్టి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి గోలకొండ కిల్లా పైన దళిత బహుజన మైనార్టీల యొక్క జెండాను ఎక్కడేసిన మొట్టమొదటి బహుజన ఉద్యమకారుడు, బహుజన రాజుగా పేరు తెచ్చుకున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి ఈరోజు బోరబండ నియోజకవర్గాల్లో మనం జరుపుకోవడం చాలా హర్షణీయ విషయం. దానికి ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు రావడం చాలా హర్షణీయ విషయంగా కోరుకుంటూ చాలా హర్షణీయ విషయంగా తెలుసుకుంటూ మరొకసారి అన్నగారు గోపన్న గారికి స్వాగతం. ఇది చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన బోరబండ గౌడ సంఘం అధ్యక్షులైనటువంటి మా వినాధ్యక్షులైనటువంటి లక్ష్మణ గౌడ్ గారికి, మిగతా గౌడ సంఘం నాయకులకు, అదే మహేందర్ గౌడ్ గారికి, సైట్ నాయకులకు, శివకుమార్ గారికి, మీరమ్మ గారికి, మిగతా ఈరోజు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి 371 జన్మదిన సంబరాల్లో మరి ఎంతో గౌరవకరంగా మేము బోరబండ డివిజన్లోని మరి బోరబండ గౌడ సంఘం ఆధ్వర్యంలో మరి ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మాగంటి గోపీనాథ్ గారు, మరి మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ గారు మరి వారి సహకారంతో మరి బోరబండ డివిజన్లోని మరి సర్వాయి పాపన్న గారి మరి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాము. మరి ప్రతి ఏటా ఇదే విధంగా మరి ఆయన బడుగు బలహీన వర్గాల దళిత బహుజనుల మరి నాయకుడు, విప్లవ నాయకుడు, మరి వారి ఆశయాలు కొనసాగిస్తూ వారు నడిచిన బాటలో మేము నడుస్తూ మరి ముందుకు సాగుకుంటూ ఈరోజు సర్వాయి పాపన్న వేడుకలు మరి ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. మరి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మరి నగర మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ గారు కౌన్సిల్లో కొట్లాడి మరి మా బహుజనుల గురించి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న పేరు ఒక కమిటీ హాల్ పేరు మీద పెట్టడం చరిత్రలో మొదటిసారి, తెలంగాణలో మొదటిసారి. ఈ విధంగా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వాన మరి మాగంటి గోపీనాథ్ గారి సహకారంతో మరి అదేవిధంగా మన మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ గారు వివేకానంద నగర్ డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే గాంధీ పీపీ కిట్లను అందజేశారు. అనంతరం నియోజకవర్గంలోని పలువురికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీమతి రోజాదేవి, ఉప్పలపాటి శ్రీకాంత్, యూజీసీ, హెచ్ఎండిఏ అధికారులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ఈరోజు జిహెచ్ఎంసి సిబ్బంది వాస్తవానికి తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, మరి వాళ్ళ సేవలు మరువలేనివి, ఎంత చేసినా కూడా తక్కువే. కరోనా మూమెంట్లో కూడా కష్టపడి కరోనా బారిన పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి మున్సిపల్ శానిటైజర్ ఎంప్లాయీకి ఒక కిట్టు రూపంలో సుమారుగా 2 నెలలకు సరిపడా అన్ని వస్తువులను కూడా సమకూర్చి దానిలో ఇచ్చిన సందర్భాలని ఈ సంవత్సరంలో చాలా చూసాం.
ఈరోజు కూడా ఇచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆరోగ్యం పట్ల ఇబ్బందులు పడి ఎమర్జెన్సీ సీఎం రిలీఫ్ ఫండ్స్ ప్రతి నెల కూడా 100, 150, 200 మందికి ఇస్తూ ఉన్నాం. నిన్న 33 చెక్కులు వచ్చినాయి, ఈరోజు 13 చెక్కులు వచ్చినాయి. ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజు చెక్కు పాస్ అయితే ఆ రోజు మెసేజ్ రూపంలో సీఎం ఆఫీస్ నుంచి కూడా ఎవరికి ఎంత శాంక్షన్ అయింది కూడా 33 మందికి ఈరోజు చెక్కులు ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఆరోగ్యం పట్ల ఇబ్బంది పడిన కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్ని ఉడదుడుకులు వచ్చినా, ఎన్ని కరోనా ఇబ్బందులు వచ్చినా కూడా సంక్షేమ పథకాలు కానీ ప్రజలకి అందించే కార్యక్రమాల్లో కూడా ఎటువంటి లోపం లేకుండా ప్రభుత్వం ఎక్కడ వెనకడేయకుండా ముందుకి సహాయం చేస్తున్నందుకు మా ప్రజల తరఫున, మా తరఫున ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలియజేస్తాం. కూకట్పల్లి తూర్పు కమాన్ విగ్రహం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామ గౌడ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, బీజేపీ ఇన్ఛార్జ్ మాధవరం కాంతారావు, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి, కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ, దొడ్ల వెంకటేష్ గౌడ్, సూర్యారావు హాజరయ్యారు. ఈరోజు ఏదైతే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి జరుపుకుంటున్నామో ఇది మనం అందరం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి గత చరిత్ర చూసినట్టయితే మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఏ రకంగా పోరాడడం జరిగిందో, మరి రాజ్యాధికారం మాకు కావాల్సింది కంపల్సరీగా రాజ్యాధికారం కావాలన్నట్టు మనకి కుల సంఘాలు ఎవరైతే ఉన్నారో ఓన్లీ మన కుల వృత్తులకే పరిమితం కాకుండా మరి బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం వచ్చినట్టయితేనే మరి బడుగు బలహీన వర్గాలకు ఒక అర్థం ఉంటుందన్న ఉద్దేశంతో అన్ని రంగాలలో ముందుకెళ్తారన్న ఉద్దేశంతో మరి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు ఆ రోజుల్లో మరి పోరాటం చేసి మరి గోల్కొండ కోటను కూడా కొట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి మరి పాపన్న గౌడు మనం ఆ జాతిలో పుట్టినందుకు మనం చాలా గౌరవంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి మొన్నటికి మొన్న మనం కిలాషపూర్ వెళ్ళి మరి అక్కడ కిలాషపూర్లో అతను ఏదైతే కోటను చేయించడం జరిగిందో ఆ కోటను మరి శిథిలావస్థలకు అవడం జరిగింది. మనం వెళ్ళి అక్కడ ప్రోగ్రాం చేయడం జరిగింది. చేసిన తర్వాత మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి వెంబడే నిధులు కేటాయించి ఇప్పుడు ఆ కోటను కూడా పునరుద్ధరణ కార్యక్రమం చేస్తున్నారు. ఈ రకంగా ఈరోజు కూడా మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయడం జరుగుతుందో ఆల్ పార్టీస్ నాయకులు కూడా ఈరోజు వాళ్ళ పార్టీ కార్యాలయంలో కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 371 జయంతి చేయడం జరుగుతుంది. ఈ రకంగా మరి చేయడం మన జాతిలో పుట్టినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోసం మనము మన పిల్లలకు రాబోయే తరాలకు కూడా మనకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి మనం ఈ గ్రామంలో పెట్టుకోవడం కూడా చాలా సంతోషకరం. ఈ గ్రామంలో మనం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఏదైతే పెట్టామో దానికి మా కులస్తులు అందరూ కుల పెద్దలందరూ సహకరించడం, మరి దీంట్లో పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఒక బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి వ్యక్తి కాబట్టి మనము సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం పెట్టుకున్నాము. ఈరోజు అతనికి ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. పీర్జాదిగూడలో బగారా ఇన్ ఫ్యామిలీ రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. మేయర్ జక్కా వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, కార్పొరేటర్ బొడిగే స్వాతి కృష్ణ గౌడ్ పాల్గొని ప్రారంభించారు. అనంతరం అతిథులు మాట్లాడుతూ విశాలమైన ఆవరణలో ఏర్పాటు చేసిన రెస్టారెంట్లో నాణ్యమైన రుచికరమైన ఆహార పదార్థాలను పీర్జాదిగూడ ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5వ డివిజన్ పరతాపూర్లో బగారా ఇన్ అనే చాలా చక్కటి రెస్టారెంట్ ఓపెన్ చేయబడ్డది. మిత్రులు సుభాష్ మరియు రవి, కిరణ్ మరియు రవి ఆధ్వర్యంలో మా డిప్యూటీ మేయర్ గారు శివకుమార్ గౌడ్ గారు, అట్లాగే మా కార్పొరేటర్ గారు స్వాతి కృష్ణగౌడ్ గారు, అట్లాగే మా కోఆప్షన్ సభ్యులు జయశ్రీరెడ్డి గారు, అట్లాగే మా యొక్క ఇంతమంది పీర్జాదిగూడ ప్రజలు ఈ యొక్క హోటల్ కార్యక్రమంలో పాల్గొని చాలా చక్కటి విశాలమైన కిచెన్ ఉంది. చాలా మోడర్న్ కిచెన్, హైజీనిక్ కిచెన్ ఉంది ఇక్కడ. అట్లాగే సీటింగ్ అరేంజ్మెంట్లు కూడా మంచి కోవిడ్ నిబంధనలకు మంచి చాలా పర్ఫెక్ట్గా ఉండి ఓపెన్ ఎయిర్లో అట్లాగే ఏసీలో 2 రకాలుగా ఇక్కడ సీటింగ్ కూడా పెట్టినారు. దాదాపుగా 100-150 మంది కెపాసిటీ తోటి ఈ యొక్క రెస్టారెంట్ చాలా చక్కగా ఏర్పాటు చేసినాం. ముఖ్యంగా యువత ఉద్యోగం కోసం ఆశించకుండా వీళ్ళే వాళ్ళ స్వయం ఉపాధి కోసము ఈ హోటల్ పెట్టుకున్నారు. వాళ్ళు మంచి హోటల్ మేనేజ్మెంట్లో మంచి నిష్ణాతులు కాబట్టి 10 మందికి ఉపాధి కల్పిస్తూ వారి స్వయం ఉపాధి పొందుతూ ఈ యొక్క రెస్టారెంట్ని మంచి రుచికరమైన భోజనం, మంచి బగారా అనే మన అచ్చమైన తెలుగు హైదరాబాదీ భాష పిజ్జా కూడా ఈ ఓల్డ్ విలేజ్ వరకు ఉన్నటువంటి హోటళ్లలో
చాలా ఎక్సలెంట్గా అద్భుతంగా ఇలాంటి ఓపెన్ ప్లేస్ ఉన్నటువంటి బిర్యానీ పాయింట్ హోటల్ అనేది మన ఈ ఓల్డ్ విలేజ్లో లేదు కనుక ఖచ్చితంగా వారికి ఈ హోటల్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇలాంటి హోటల్స్ వాళ్ళు ఇంకెన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా హోటల్ పెట్టడం కాదు, దాన్ని ఖచ్చితంగా నాణ్యతతో కూడిన ఫుడ్ని, మంచి ఆయిల్ని కానీ మంచి ఫుడ్ని కానీ ప్రజలకు అందించి మా కార్పొరేషన్ ప్రజలకు మరొకసారి ఇలాంటి హోటల్ పెట్టినందుకు వారందరూ కూడా యజమాని అందరికీ కూడా మా కార్పొరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. భాష అండి. మేము ప్రైవేట్ ఆఫీస్లో జాబ్ చేస్తుండే తర్వాత మేము ఓన్గా బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మాకు రెస్టారెంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది సుభాష్కి. ఈవెన్ మేము హోటల్ మేనేజ్మెంట్ చేసాం కాబట్టి బగారా అని హోటల్ ఓపెన్ చేసాం. బగారా అనే పేరు ఏంటంటే మన హైదరాబాద్లో చాలా ఫేమస్ బిర్యానీ కన్నా ముందు. తర్వాత ఇక్కడ ఉన్న ఫుడ్ అంతా హైజీనిక్ ఉంది. మీరు ఫుడ్ కానీ కోవిడ్ వైజ్ కానీ సేఫ్టీ చేసాము. ఏ క్వాలిటీ ఫుడ్ అన్నా టెస్ట్ చేసి తినొచ్చు, అంత మంచిగా ఉంది. ఇక్కడ ఓపెన్ గార్డెన్ కూడా పెట్టాము, ఎందుకంటే పబ్లిక్ వచ్చి కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకొని తినొచ్చు అని చెప్పి. ఏసీ కమ్ ఓపెన్ గార్డెన్ ఉందండి. ఫుడ్ వైజ్ వస్తే మా దగ్గర వచ్చి బగారా ఇన్లో బగారా రైస్, నాటుకోడి కర్రీ, నాటుకోడి ఫ్రై, ఫ్రెండ్స్కి సూట్ అయ్యేటట్టు ఒక సపరేట్ ప్యాకేజ్ ఉందండి. ఇండివిజువల్గా తినొచ్చు. రేట్స్ చాలా రీజనబుల్ ఉన్నాయి క్వాలిటీతో సహా. విజయవాడలో అతిపెద్ద కాంచీపురం గౌరీ సిల్క్ షోరూమ్ ప్రారంభం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి పట్టు చీరలకు ప్రత్యేకమైన కాంచీపురం గౌరీ సిల్క్స్ను శ్రీ శ్రీ దేవనాథ రామానుజయ్యర్ స్వామీజీ తమ దివ్య హస్తాలతో ప్రారంభించారు. 2 తెలుగు రాష్ట్రాలలో పవిత్రమైన పెళ్లి పట్టు చీరలకు ఒకే ఒక వేదిక కాంచీపురం గౌరీ సిల్క్స్ అని ఆయన పేర్కొన్నారు. రామగుండంలోని పాపన్నగడ్డ వద్ద సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గౌడ బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింగం సత్తయ్య గౌడ్ హాజరయ్యారు. కార్యక్రమంలో అంతర్గాం జెడ్పీటీసీ అముల నారాయణ, గౌడ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశం గౌడ్ పాల్గొన్నారు. మొఘల్ సామ్రాజ్యవాదులే గడగడలాడించి ఉక్కు పిడికిలితో జెండెత్తి జైకొట్టి జట్టుగట్టి పట్టుబట్టి మన దక్కన్ పీఠభూమిలోనే జెండాను ఎగిరించి గోల్కొండ కిలాలో ఎగిరించిన మహానుభావుడు. అంతటి మహానుభావుని అడుగుజాడల్లో మనం అందరము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలందరం, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే సక్కన్న జనులందరం ఈరోజు వారి ఆశయాలను తీసుకొని వారు చూపిన బాటలో నడిస్తేనే మనకు రాజ్యాధికారం సిద్ధిస్తుంది, అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని చెప్పి నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. కాబట్టి ఇట్టి వేడుకలు జరుపుకున్న తర్వాత కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్వాయి పాపన్న విగ్రహ ఆవిష్కరణ అనంతరం జయంతి ఉత్సవాలు, ఆ తర్వాత ఎప్పుడైతే 10-12 సంవత్సరాల క్రితం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల్ పెరకపల్లి కొమ్ముగుట్టల వద్ద మేము పెద్ద విగ్రహాన్ని అక్కడ స్థాపించడం జరిగింది. దానికి మా సోదరుడు మొదటి నుంచి 20 సంవత్సరాల నుంచి నా వెన్నంటి ఉండి నన్ను అతను నడిపిస్తూ నేను అతన్ని నడిపిస్తూ ఏకతాటిగా ముందడికెళ్తున్నాం. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో జరుగుతున్న దళిత దండోరా సభకు వరంగల్ నుంచి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. తూర్పు నుంచి బయలుదేరిన వాహనాలకు సీనియర్ నేత అబ్దుల్ ఖయ్యాం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోదాటి అనిల్, మారేడు నర్సన్న పాల్గొన్నారు. కేసీఆర్ గారు మొన్న హుజరాబాద్ బహిరంగ సభలో దళితులపై మళ్ళీ
తన బూటకాన్ని మళ్ళీ ప్రదర్శించిండు. ఎలక్షన్లు వస్తానంటే నాటకాలు ఆడే కేసీఆర్ మళ్ళీ ఒక నాటకానికి తెరలేపిండు. అక్కడ 100 మందికి ఇవ్వాల్సిన చెక్కులు 17 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చినని చెప్పి పేపర్లో ప్రకటన ఇచ్చుకున్నాడు. ఆయనే అక్కడ ఇచ్చినవి మొత్తం కలిపి 1 కోటి రూపాయలు జనాలకు ఇస్తే 1,50,00,000 ఇచ్చాడు. ఆయన ప్రచారానికి సభకి 5 కోట్లు ఖర్చు పెట్టాడు. దీని మీద మనకు అర్థమవుతుంది దళితులు అంటే అతనికి ఎంత ప్రేమ ఉంది. మొత్తం తెలంగాణలో 30 లక్షల మంది దళితులు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు, మేము దళిత బంధుకు వ్యతిరేకం కాదు. 17 లక్షల మంది దళితులకు 6 నెలల లోపల నువ్వు 10 లక్షలు చెల్లించాలి అంటాడు. మనం ఏమంటున్నాం, ఒకటేసారి 10 లక్షల మంది నువ్వు చెల్లించు, దాని తర్వాత గిరిజనులకి, దాని తర్వాత బీసీలకి, ఇవన్నీ ఇవ్వకుండా ఓన్లీ హుజరాబాద్ ఎన్నికల కోసమే ఈ నాటకం చేస్తాను. కాబట్టి దళిత దండోరం మోగించుడు ఇంద్రవెల్లిలా 2వ సభగా ఇలా నావిరాలలో అవుతుంది. కేసీఆర్ గడిచిన 7.5 సంవత్సరాలలో దళితులకు ఏమేమిగా మోసం చేసిండు. నిజంగా కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే సిరిసిల్లలో లారీలతో తొక్కించి ఒక దళితుడు మనిషి చనిపోయాడు. అక్కడికి పోయినా పోనీ ఆ కుటుంబానికి క్షమాపణ చెప్పిండా? నిన్నటికి నిన్న మరియమ్మ అనే ఒక దళిత మహిళ చనిపోయింది, వాళ్ళకేమైనా క్షమాపణ చెప్పిండా? ఏది కూడా దళితులకు న్యాయం చేయలేదు. ఒక సినీ నటుడు హరికృష్ణ చచ్చిపోతే స్థలం ఇస్తాడు, ఇంకొకరు చచ్చిపోతే స్థలం ఇస్తాడు. అంబేద్కర్ విగ్రహానికనే పూలమాలలు వేసిందంటే సిగ్గుపడాలి. ఇలా 7.5 సంవత్సరాల్లో అంబేద్కర్ జయంతి వర్ధంతి చేయని కేసీఆర్ ఇలా దళితుల ఓట్ల కోసం అంబేద్కర్ జపిస్తాడు. కాబట్టి ప్రజలందరికీ కూడా కేసీఆర్ యొక్క నాటకాన్ని ప్రజలకు తెలియజేయడం కోసమే ఇలా దళిత బహిరంగ సభ దండోరం మీటింగ్ రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసిండు. వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి మేమందరం సభను విజయవంతం చేయడంలో చిన్న సమయం లేకపోతా ఉన్నాం. ఆ సభను విజయవంతం అవుతాయని చెప్పి ఆశిస్తూ కేసీఆర్ యొక్క బండారాన్ని బయట పెడతారు. రాజన్న సిరిసిల్ల మండల కేంద్రంలో సర్వాయి పాపన్న 371వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. గౌడ సంఘం ఆధ్వర్యంలో పాపన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గౌడ సంఘం మండల అధ్యక్షుడు మైరి నర్సయ్య, ఉపాధ్యక్షులు కొండ యాదగిరి గౌడ్, వేముల రవీందర్ గౌడ్, పల్లె నర్సాగౌడ్, పల్లె సత్యం, బుర్రా రాములు గౌడ్, గడ్డన్ రవీందర్ గౌడ్, సత్యాగౌడ్ తదితరులు అన్ని గ్రామాల గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. మరియు అలాగే వివిధ పార్టీ నాయకులు, ఇక్కడికి వచ్చినటువంటి వివిధ నాయకులు, మన గ్రామ సర్పంచ్ సుమతక్క గారికి, ఉప సర్పంచ్ రవికి, మన మాజీ సర్పంచ్ వరగంటి తిరుపతన్నకు, అటువంటి వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన ఆశయ సాధన కోసం సర్వాయి పాపన్న చేసిన ఆశయాలను మనం కొనసాగించాలని, మన బహుజనుల హక్కులు అన్ని కాలనస్తులు కాబట్టి అవిటిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. కాబట్టి మనమంతా ఒక ఏకతాటిగా వచ్చి ప్రతి సంవత్సరం ఇలాగే అతన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాలు కొనసాగేయాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ఎక్కడెక్కడో ఏదేదో బంధువులు పెడుతున్నారు, మా గౌడన్నలకు కూడా గౌడ బంధు పెట్టాలని ఈ సందర్భంగా గవర్నమెంట్ని మేము కోరుతున్నాం. సర్వాయి పాపన్న. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలో మహాత్మా గాంధీ చౌరస్తా వద్ద సర్దార్ సర్వాయి పాపన్న 371వ జయంతి ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వక్తలు కోరారు. సర్వాయి పాపన్న గౌడ్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌడ కుల బంధువులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, సర్దార్ సర్వాయి పాపన్న గారు కేవలం గౌడ జాతి కాదు, మిగతా అన్ని కులాల వారు, అన్ని జాతుల వారు గౌరవించుకోవాల్సిన గొప్ప వ్యక్తి మన పాపన్న గారు. 1670 1700 సంవత్సరం మధ్యకాలంలోనే మరి ఆనాడు ఉన్నటువంటి రాజరిక వ్యవస్థను రూపుమాపి పేద ప్రజలను పట్టి పీడిస్తున్నటువంటి మొఘలులైతేనేమి, యూసుఫ్ షా సంబంధించిన రాజులు, సైనికులు పేద ప్రజలను ఈ అనేక రకాల శిస్తులతోటి, పన్నులతోని వసూలు చేసేటువంటి కార్యక్రమాన్ని రూపుమాపి పేద ప్రజల కోసం నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తి పాపన్న గౌడ్ గారు. పాపన్న గౌడ్ గారు తన జీవితకాలం మొత్తం బహుజనుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి. మరి సుమారు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ సమకాలీనుడు మన పాపన్న గారు. ఛత్రపతి శివాజీకి వచ్చినటువంటి పేరు మన పాపన్నకు రాలేదు. కారణం చరిత్రలో మరి చరిత్రహీనులు పాపన్న చరిత్రను మరి ఒక దొంగగా
చిత్రీకరించడం జరిగింది. పేదల దగ్గర వసూలు చేసినటువంటి రాజులేమో రాజులుగా ఉన్నారు. రాజుల దగ్గర నుంచి వసూలు చేసిన సొమ్మును పేద ప్రజలకు పంచిన మన పాపననేమో దొంగగా చిత్రీకరించారు. కాబట్టి అట్లాంటి వ్యవస్థను మనం రూపుమాపాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీర్జాదిగూడలో అభివృద్ధి పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన. సీఎం కేసీఆర్ పేద కుటుంబాలకు బాసటగా నిలిచారంటూ ప్రశంసల జల్లు. పారిశుధ్య కార్మికులకు బాసట. పీపీ కిట్లను అందజేసిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ. రావిర్యాల దళిత గిరిజన దండోరా యాత్రకు భారీ సంఖ్యలో జరిగిన అల్మాస్గూడ కాంగ్రెస్ నేతలు. 1000 ద్విచక్ర వాహనాలతో ర్యాలీ. భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైభవంగా పవిత్రోత్సవాలు. అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించిన ఆలయ కమిటీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.